వివిధ రంగాల్లో జరిగినటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటి లెక్క తెలుగుదేశం హయాంలో కంటే వైసీపీ హయాంలో ఎక్కువ అభివృద్ధి జరిగింది అన్నటువంటిది జగన్మోహన్ రెడ్డి అలాగే ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాయుడు చెప్తే అబ్బెబ్బే అప్పుడు విధ్వంసం జరిగింది, అధ్వాన్నం జరిగింది, అన్యాయం జరిగింది రాష్ట్రానికి అని చెప్పి జనంలోకి వెళ్ళి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి వస్తే ఇప్పుడు రాజ్యసభ సాక్షిగా మరొక అబద్ధపు కోట బద్దలైందనాలేమో. ఎందుకంటే వైవి సుబ్బారెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానంగా వివిధ రంగాల అభివృద్ధి గురించి కేంద్ర ప్రభుత్వం చెప్పినటువంటి లెక్క ఇది. ఏకంగా అంటే ప్రశ్నోత్తరాల సమయంలో వేసినటువంటి ప్రశ్నకు సమాధానంగా కేంద్ర ప్రభుత్వం చెప్పినటువంటి లెక్క. దాంట్లో వచ్చేటప్పటికి అగ్రికల్చర్, ఫారెస్ట్రీ అండ్ ఫిషింగ్ 2018-19 నాటికి 2,61,448 నుంచి కోట్ల నుంచి 4,31,000 కోట్ల, టోటల్గా 12.97% ఎదుగుదల ఉంది. అట్లాగే మైనింగ్ అండ్ క్వారీయింగ్కి వచ్చేటప్పటికి 20,955 2018-19లో ఉంటే 2023-24 జగన్ సర్కార్ దిగిపోయినాటికి 32,259 అంటే 10.78% గ్రోత్ ఉంది. అట్లాగే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో 67,393 2018-19 నాటికి 23-24 నాటికి అది ఏకంగా 129,806కి వెళ్ళి 18.52% అత్యధికంగా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ ఆంధ్రప్రదేశ్లో ఎదిగింది. ఎలక్ట్రిసిటీ, గ్యాసు, వాటర్ సప్లై అండ్ అదర్ యూటిలిటీస్ సర్వీసెస్ సంబంధించి 2018-19లో 13,297 ఉంటే 23-24 నాటికి 24,766, గ్రోత్ రేట్ 17.25 యాన్యువల్ గ్రోత్ రేటు. అట్లాగే కన్స్ట్రక్షన్ అంటే నిర్మాణ రంగంలో వచ్చేటప్పటికి 18-19 నాటికి 56,106 కోట్ల నుంచి 23-24 95,749కి అంటే 14.13% ఇక్కడ గ్రోత్ రేట్ ఉంది. అలాగే ట్రేడ్, రిపేర్, హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ 18-19 నాటికి 58,142 ఉంటే 23-24 నాటికి 89,716 కోట్లు ఉంది. టోటల్గా 10.86% గ్రోత్ రేట్ ఉందన్నటువంటిది కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అంశం. టోటల్గా ఏదైతే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కావచ్చు, ప్రధానమంత్రి కిసాన్ మన్ధన్ యోజన PMKY కావచ్చు, అట్లాగే మోడిఫైడ్ ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ స్కీమ్స్ MISS, క్రాప్ ఇన్సూరెన్స్ స్కీము, రాష్ట్రీయ కృషి వికాస్ యోజన లాంటివన్నీ కూడా ఇట్లాంటివన్నీ టోటల్గా ఉపయోగపడ్డాయి ఆంధ్రప్రదేశ్కి కేంద్రం ఇచ్చినవి కూడా అన్నటువంటి పాయింట్ని హైలైట్ చేస్తే 14,873 కోట్లు స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి SASCI స్కీమ్ ద్వారా కూడా గ్రాంట్స్ వచ్చినాయి అన్నటువంటి లెక్క చెప్పుకొచ్చింది. ఓవరాల్గా చూసుకుంటే ఏదైతే 2018-19 నాటితో 7,90,000 కోట్లతో పోల్చుకుంటే 23-24 నాటికి 12.91 లక్షల కోట్లకి చేరింది అన్నటువంటి విషయాన్ని అధికారికంగా చెప్పింది. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు హైలైట్ చేస్తోంది.